హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏష్కా వ్లాగ్స్. ఈరోజు అయితే నేను నా మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. అందులోనూ నేను ఫేస్ చేసిన కొన్ని టిప్స్ అయితే కూడా నేను చెప్తాను. కొన్ని ఫేస్ చేశాను నేనైతే వర్క్ బ్లౌజెస్లోను, ఆ టిప్స్ కూడా చెప్తాను. నేనైతే వర్క్ బ్లౌజెస్ అన్నీ ఇలా జిప్లాక్ కవర్లో అయితే నేను స్టోర్ చేస్తాను. ఎందుకంటే ఆ బీట్స్ పాడవకోకుండా కొంచెం బాగుంటుందని చెప్పి అయితే నేను దీంట్లో అయితే స్టోర్ చేస్తాను అనమాట. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ అనమాట. ఇదైతే నేను మిర్రర్ వర్క్ చేయించుకున్నాను. ఒక గోల్డ్ కలర్ శారీ మీదకి అయితే చేయించుకున్నాను. అలాగని చెప్పి నేను క్రీమ్ కలర్తో అయితే నేను వెళ్ళలేదు, గోల్డ్ కలర్కి వెళ్ళాను. ఎందుకంటే నేను ఆ బ్లౌజ్ ఇంకా దేని మీదకైనా రీయూజ్ చేసుకోవచ్చు అని అయితే అనుకొని నేను ఇంకా అలా చేశాను. ఇదైతే ట్రయాంగిల్ను రౌండ్ సర్కిల్ అయితే వేయించాను. ఒక రౌండ్ సర్కిల్ అయితే బాగోదు కదా, అందుకని చెప్పి నేనైతే అలా చేయించాను. నేను ఆల్మోస్ట్ అన్నిటికీ షార్ట్ హ్యాండ్సే వాడతాను. నాకు ఎల్బో హ్యాండ్స్ అంత సూట్ అవ్వవు అని చెప్పి, అందుకని చెప్పి షార్ట్ హ్యాండ్స్ అనమాట. ఇది ఒక బ్లౌజు. ఇంకో బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్. ఇది అయితే నాచ్ గ్రీన్, చూడటానికి చాలా బాగుంది. నాచ్ గ్రీన్ మీద గోల్డ్ వర్క్ వచ్చేసరికి ఇదైతే ఇంకో బీట్స్ వర్క్ అనమాట. ఇదైతే మధ్యలో కుందన్ కూడా వస్తుంది, కొంచెం స్టోన్స్ అయితే పెట్టించాను. ఇది కూడా షార్ట్ హ్యాండ్స్ ఏనమాట. ఇది నేను వేరే శారీ మీదకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. దీని మీద కూడా నేను ఆల్మోస్ట్ గోల్డ్ వర్కే చేయించాను. ఎందుకంటే నేను ఏ శారీ తీసుకున్నా కూడా దాని మీద కొంచెం మ్యాచ్ అయ్యేలాగా రీయూజ్ లాగా అయితేను, ఒకటే బ్లౌజ్ మనం పే చేయలేం కదా, అలా రీయూజ్ చేసుకోవచ్చు వేరే శారీ మీదకి అని చెప్పి నేను అలా గోల్డ్ బీట్స్ అయితే చేయించుకున్నాను. ఇదైతే లంగవోని మీదకి శారీ బ్లౌజ్ అన్నమాట. లంగవోని మీదకి చేయించుకున్నాను. ఇదైతే కంప్యూటర్ వర్క్. ఇదైతే పఫ్ హ్యాండ్స్ పెట్టి కింద బార్డర్ అయితే వేయించాను. ఇదైతే కూడా చాలా బాగుంది వర్క్ కూడా, కంప్యూటర్ వర్క్. ఇంకా నేనైతే ఏమీ చేయించాలి. ఎందుకంటే పిల్లలు ఉండేసరికి వాళ్ళకి గుచ్చుకుంటాయని చెప్పి అయితే మనం వర్క్లు అయితే చేయించుకోలేము కదా, ఎప్పుడు పిల్లల్ని ఎత్తుకుంటూ ఉండాలి. బట్ ఇప్పుడైతే ట్రై చేయాలి వర్క్ బ్లౌజెస్. ఇదైతే మాత్రం ఇంకో బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ అయితే అస్సలు యూజ్ చేయలేదు. శారీ తీసుకున్నాను కానీ కొంచెం బెనారస్ టైప్ లాగా కొంచెం స్టిఫ్గా గుచ్చుకున్నట్టు అయితే అనిపించింది. అందుకని చెప్పి నేను ఆ శారీ అయితే పక్కన పెట్టేశాను. ఈ బ్లౌజ్ మీద మాత్రం వేరే శారీ తీసుకుందాం అనుకుంటున్నాను, చూడాలి. ఈ వర్క్ కూడా చాలా బాగుంటుంది, ఈ కాంబినేషన్లోనే తీసుకోవాలి. బోర్డర్ అయితే వేస్ట్ అవుతుంది అనుకుంటున్నాను, చూడాలి. దాన్ని ఏదన్నా రీయూజ్ చేసేలాగా చూడాలి. నేను కొన్ని టిప్స్ చెప్తాను అన్నాను కదా, నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ఇది నాది ఉప్పాడ శారీ మీద అనమాట. ఫస్ట్ శారీ నాది ఇది వర్క్ చేయించుకున్న చాలా బాగుంది. అప్పుడు చాలా ట్రెండ్ అయింది కదా ఆ వర్క్ అనమాట. ఇలా హ్యాండ్స్ కట్ వర్క్ అయితే చేయించుకున్నా. కింద సాది అయితే కంటిన్యూగా వేసేసారనమాట. అది మనకు అప్పుడు ఎక్స్పీరియన్స్ తెలియదు కదా, చేసేవాళ్ళు వేసేసారు. అదేమవుతుందంటే కిందకి మనం హ్యాండ్ వదిలినప్పుడు అదంతా రఫ్ అయిపోయి బ్లౌజ్ అయితే చినిగిపోతుందన్నమాట. ఇదిగో ఇటువైపు కూడా అయితే చాలా బాగా చినిగింది. ఇంకా ఆ బ్లౌజ్ ఎక్స్పీరియన్స్తో నేను మిగతా బ్లౌజెస్ అన్నీ కింద నేను ఓన్లీ జరీనే వేయమని చెప్పి అయితే అన్నాను, సాది అయితే యూజ్ చేయొద్దని చెప్పాను. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. ఏదైనా మెటీరియల్ తీసుకుని పట్టు క్లాత్ తీసుకుని ఈ వర్క్ని అయితే దాని మీద స్టిచ్ చేపిద్దాం అనుకుంటున్నాను, చూడాలి. ఒకవేళ చేపిస్తే మాత్రం నేను అప్డేట్ ఇస్తాను ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. ఇంకో బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ అనమాట. నా దగ్గర బ్లూ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. ఒకటేమో లైట్ బ్లూ అనమాట, ఇదేమో చాలా ఇంక్ బ్లూ అనమాట, డార్క్ ఇంక్ బ్లూ వస్తుంది. ఇది కూడా బీట్స్ వర్కే అనమాట. హ్యాండ్స్కి అయితే నేను ఇలా హెవీగా చేయించుకున్నాను. చెప్పాను కదా షార్ట్ హ్యాండ్స్ అని చెప్పి, అందుకని చెప్పి కింద కూడా చూసాను. నేను సారీ అయితే వేయించలేదు, బీట్స్ అయితే వేయించాను. కింద కొంచెం గ్యాప్ అట్టి పెట్టించాను. అలా అయితే బ్లౌజ్ పాడవకుండా అయితే ఉంటుంది. ఇదైతే ఇలాగా కొంచెం చెక్స్ మోడల్ అయితే చేయించాను, వెనకాల బీట్స్ అలాగా. ఫ్రంట్ అయితే మాత్రం మొత్తం వర్క్ చేయించుకున్నాను. దానికి ఇలా సింగిల్ పళ్ళు వేయించుకోవచ్చు అని చెప్పి నేను జిప్ లాక్లో పెడతాను అన్నాను కదా, ఇలా స్టోర్ చేస్తాను. అవి అయితే నేను తీసాను బయటికి, ఇంకా ఇవి తీయలేదు. ఇది వచ్చేసరికి ఇది కూడా అంతే, పింక్ దాని మీద కూడా గోల్డ్ బీట్స్ వర్క్ చేయించుకున్నాను. ఇది ఇంకో మోడల్ అనమాట. బీట్స్ వర్క్లోను నేను ఆల్మోస్ట్ బీట్స్ వర్క్లే చేయించుకున్నాను. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేనైతే థ్రెడ్ వర్క్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను కొన్ని బ్లౌజెస్ మీద. ఎందుకంటే పాపకు గుచ్చుకోకుండా ఉంటుంది, ఎత్తుకున్నా కూడా ఒకవేళ గబ్బుకుని వచ్చినా కూడా. కింద కూడా అదే చెప్తున్నాను, నేను సాది అయితే వేయించుకోలేదు, ఓన్లీ జరీనే వేయించుకున్నాను. అందుకే బ్లౌజ్ యూస్ చేసినా కూడా కింద అయితే పాడవలేదు. ఆల్మోస్ట్ శారీస్లో బ్లౌజెస్ అయితే మాత్రం పక్కన పెట్టి వేరే పట్టు క్లాత్ తీయించుకొని వర్క్ చేయించుకోవటమే బెటర్ అంట నేనైతేను. ఎందుకంటే దాంట్లో క్లాత్ ఎంత పట్టు క్లాత్ అయినా, ఎంత కాస్ట్లీ శారీస్ అయినా అవి అయితే మాత్రం చినిగిపోతాయి
పిగిలిపోతున్నాయి, కుట్ల దగ్గర పిగిలిపోతున్నాయి. అందుకని చెప్పి పట్టు క్లాత్ తీసుకుని అయితే మాత్రం స్టిచ్చింగ్ చేయించుకోవటమే బెటర్ 100%. ఇదైతే మా పాప ఉయ్యాల ఫంక్షన్కి అయితే చేయించుకున్నాను. అప్పుడు హడావిడిలో అయితే నేను చూసుకోలేదు, అక్కడైతే గ్యాప్ వచ్చేసింది. చేస్తాము అని చెప్పి పంపించమన్నారు కానీ నాకు ఇప్పుడు వరకు అయితే కుదరలేదు. ఇదైతే మిర్రర్ వర్క్ అనమాట. ఈ మిర్రర్ వర్క్ చాలా బాగుంటుంది. ఇది నేను రెడ్ కలర్ శారీ తీసుకున్నాను, కొంచెం పట్టు టైప్ది. దాని మీదకని చెప్పి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే చూసి పంపించాలి వర్క్ చేయించడానికి. దేని మీద వేసుకోవడానికి కుదరట్లేదు పైన గ్యాప్ రావటం వల్ల. ఇంకో బ్లౌజ్ వచ్చేసరికి ఇది నేను మంగళగిరి పట్టు వస్తున్నాయి కదా పెద్ద బార్డర్స్, ఆ శారీ మీదకని చెప్పి పెన్ కలంకారీ బ్లౌజ్ అయితే తీసుకున్నా. దీని మీదకి కూడా వర్క్ అనుకున్నాను కానీ అన్ని వర్క్ బ్లౌజెస్ అయిపోతున్నాయి కదా అని చెప్పి నేను వర్క్ అయితే చేయించుకోకుండా హ్యాండ్స్కి అయితే చిన్న కట్ పెట్టించాను, ఇలాగా యూ కట్ లాగాను. ఇప్పుడు వస్తుంది కదా ట్రెండింగ్, దానికి నేను కింద బీడ్స్ యాడ్ చేశాను. శారీ కలర్ బ్లూ కలర్, ఒక వైన్ కలర్ అనమాట. ఆ వైన్ కలర్కి కొంచెం మల్టీ కలర్ యూజ్ అయ్యేలాగా స్టోన్స్ తీసుకుని హ్యాండ్స్కి అయితే యాడ్ చేయించాను. ఎప్పుడైనా నేను కట్టుకున్నప్పుడు అయితే నేను షేర్ చేస్తాను. శారీ అయితే సూపర్ ఉంటుంది. ఇంకొక కలర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను, చూడాలి. నా దగ్గర మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఉంది, అసలు యూజ్ చేయండి, దాని మీదకైతే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే పెన్ కలంకారీ నాకు ఆల్మోస్ట్ 1150 1050 పడింది. ఇదైతే నేను మంగళగిరిలో అయితే తీసుకున్నాను. చాలా బాగుంది క్లాత్ అయితేను, ఎందుకంటే ప్యూర్ పెన్ కలంకారీ కదా అందుకని చెప్పి. దీని మీదకైతే నేను వర్క్కి అయితే వెళ్ళలేదు. ఇంకో బ్లౌజ్ వచ్చేసరికి నేను నా పెళ్ళి శారీ మీద అనమాట బ్లౌజు, గ్రీన్ కలర్ది. ఇది నాకు చాలా ఇష్టము, నేను మొత్తం జరీతోనే చేయించుకున్నాను వర్క్. నా శారీ కలర్ వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది శారీ అయితేను, వెయిట్ కూడా ఉండదు. ఈ మొత్తం జరీ వర్కే, అక్కడక్కడ చిన్న బీట్స్ వచ్చేలాగా చేయించుకున్నాను. దీని మీదకి నేను గోల్డ్ కలర్ ప్లెయిన్ శారీ తీసుకుందాం అనుకుంటున్నా ఎప్పటి నుంచోను, కాకపోతే కుదరట్లేదు. చూడాలి, ఈసారి అయినా షాపింగ్కి వెళ్ళినప్పుడు గోల్డ్ కలర్ శారీ ప్లెయిన్ది కొంచెం టిష్యూలో వస్తుంది కదా, ఆ టైప్ ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈసారి తీసుకుంటే మాత్రం పేజ్ చేసి అయితే చూపిస్తాను. ఇదైతే చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. సారీ అయితే ఏంటంటే గుచ్చుకునేది కాబట్టి అలా ఉంటుంది. ఇది ఇంకో బ్లౌజ్ అనమాట, మ్యాంగో గ్రీను, మ్యాంగో సైడ్ బంచ్ అయితే వేయించుకున్నా. ఇది కూడా యూజ్ చేయలేదు, బాగుంటుంది కదా అని చెప్పి నేను అలా చేయించుకుని అయితే అట్టు పెట్టుకుంటాను, యూజ్ చేయలేదు. దీని మీద కూడా నేను శారీ తీసుకోవాలి. ఇంకో బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్, బేబీ పింక్ అనమాట. ఇది కూడా అస్సలు యూజ్ చేయలేదు. దీని మీదకి మంగళగిరి శారీ తీసుకుందాం అనుకుంటున్నాను. కాఫీ సల్ఫేట్ బ్లూ అనమాట. కాఫీ సల్ఫేట్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది కదా, అదైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆ స్టోన్ తీసేసి ఏ కలర్ శారీ తీసుకుంటానో ఆ కలర్ స్టోన్ పెట్టిద్దామా అనుకుంటున్నాను, చూడాలి. ఇది కూడా అస్సలు యూజ్ చేయలేదు. ఏమైనా పండుగలు వస్తాయి కదా, ఆ పండుగలకి అయితే ట్రై చేయాలి అయితే అనుకుంటున్నాను. ఇది ఎప్పుడుదో ఓల్డ్ ట్రెండ్ వర్క్ అనమాట, అప్పుడు చాలా ట్రెండ్ అయ్యింది. బట్ నేను అప్పుడు వేసుకోవటం నాకు కుదరలేదు. శారీస్ చాలా తక్కువ నేను యూస్ చేసేది, డ్రెస్సెసే యూస్ చేస్తాను. ఇదైతే హ్యాండ్స్కి వచ్చింది, ఇలాగా కట్ వచ్చింది. బీట్స్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను శారీ తీసుకున్న దాన్ని బట్టి, చూడాలి. ఇంకొక వర్క్ బ్లౌజ్ కూడా పింక్ది. ఈ వర్క్ నాకు కాంబినేషన్ నచ్చిందని చెప్పి నేను పింక్ కలర్ తీసుకుని ఈ వర్క్ అయితే చేయించాను. ఇది వీడియోలో అలా కనిపిస్తుంది కానీ నేను బయట నుంచి చూస్తే మాత్రం చాలా బాగుంది, ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషను. ఇది కూడా అస్సలు యూజ్ చేయలేదు, అలా వచ్చింది. దీనికి ఉక్సులు కాజాలు కూడా వేయలేదు, ఆ రోజు అలా ఇచ్చి పంపించేశారనమాట. ఇంకా సరే తర్వాత పంపిద్దాం అనుకుంటే నాకు కుదరలేదు. దీని మీద కూడా నేను శారీ తీసుకోవాలి. ఈసారి నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమైనా శారీస్ షాపింగ్కి ఏం తీసుకుంటాను ఏంటి అనేది ఈ బ్లౌజెస్ మీదకి నేనైతే చూపిస్తాను అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేది ఒకటే, వర్క్ బ్లౌజెస్ మాత్రం ఓన్లీ గోల్డ్ ఆటలతో అలా కొంచెం కలర్ యాడ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.